సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల మసీద్ సెంటర్లో బాపట్ల జిల్లాను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లాగా పేరు మార్చాలని, అదేవిధంగా చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ కామాక్షి హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, మేడ వెంకట్రావు, శీలం రవి, ఊటుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గతంలో మనం బాపట్ల జిల్లా కోసం ఎంత కృషి చేశామో, ఎంత పట్టుదలగా చీరాల్లో మనం ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించామో మనందరికీ తెలుసు. అయితే చీరాల కోసం మాట్లాడేటువంటి సరైన నాయకత్వం లేకపోవడం వల్ల మాత్రమే బాపట్లకి జిల్లా కేంద్రం వెళ్ళింది. ఈ విషయంలో అందరూ మనం మనసు కష్టం ఉన్నాం, అందరూ చాలా బాధలో ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలు చాలాసార్లు మాలాంటి వారికి తెలియపరుస్తూ ఉంటారు. సంతోషం. మేమైతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ పట్టిన పట్టు వీడలేదు. దానికి కావాల్సిన చారిత్రక, సామాజిక, రాజకీయ విషయాలు ఏమున్నాయో అవన్నింటినీ సమీకరించాం. అవి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ఇప్పుడు కమిటీ వేసిన వారికి, ప్రతి ఒక్కరికి సోదరుడు దేవరాజు కాలుకి బలపం పట్టుకొని తీసుకెళ్ళి అందిస్తూ ఉన్నాడు. ప్రజలుగా మీరేం చేయాలి అంటే, రేపు 29న అఫీషియల్, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు ప్రభుత్వం. ప్రజల నుంచి ఎన్ని అప్లికేషన్ వస్తాయో దాన్ని బట్టి మేము నిర్ణయం ఉందని చెప్పారు. ఆ రోజు కొంతమంది మేము ప్రయత్నం చేసాం. ఇప్పుడు మరో అవకాశం వచ్చింది, చక్కటి అవకాశం వచ్చింది. నియోజకవర్గ ప్రజలారా, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే అనేక సంఘాలు ఉన్నాయి, అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక చారిత్రాత్మక ఉద్యమకారులు ఉన్నారు. మీరందరూ మీ నైతిక బాధ్యత 29న మన చీరాల ఆర్డీఓ గారికి మరియు బాపట్ల జిల్లాలో ఆ కమిటీ వస్తుంది. అక్కడికి వస్తేనే మీరు అన్నదానికి, మేము చేసేదానికి అర్థం, పరమార్థం ఉండి చీరాల జిల్లా బాపట్లకి కేంద్రంగా ఏర్పడిందని తెలియజేస్తూ, మన చీరాల అభివృద్ధిలో ముఖ్యమైన ఘట్టం. ఈరోజు మనం పోరాడకపోతే 20 సంవత్సరాల పాటు మన అందరూ కూడా అభివృద్ధిని కోల్పోవడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన జిల్లాలకి 100 కోట్లు, సుమారు బాపట్ల జిల్లాకి 150 కోట్లు రావడం, బీచ్కి కూడా 90 కోట్లు రావడం జరిగింది. అవన్నీ కేవలం కొత్త జిల్లాల ఏర్పాట్లో కేంద్రాలకు ఇవ్వడం జరిగింది. మన చీరాలకి అన్నిటికీ బాపట్ల కన్నా పోల్చుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి సాధించినటువంటి చీరాలకి ఎప్పుడు చిన్నచూపే ఉంది. కాబట్టి మనందరం కూడా మంత్రివర్గం, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గం 29వ తారీఖున మన బాపట్ల జిల్లాకి మంత్రులందరూ విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇది రాజకీయం కోణంలోనూ, మరియు ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి, వివిధ అసోసియేషన్ల నుండి, ప్రజల నుండి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ప్రభుత్వం కూడా మన మాటకి విలువ ఇస్తుంది. కావున ముఖ్యంగా మనం రేపు ఎల్లులో ముఖ్యంగా ఫస్ట్ మన ఎంఎం కొండయ్య గారికి మన అర్జీని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఎంపీ గారికి, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ 2-3 రోజుల్లో తీసుకున్న తర్వాత నేను గత వారం రోజులుగా మన సభ్యులందరితో కూడా కలిసి మర్చెంట్ అసోసియేషను, కిరాణా మర్చెంట్లు, బట్టల షాపు, టెలిఫోన్ అసోసియేషను, కార్ అసోసియేషను, బైక్ అసోసియేషను, వివిధ ప్రజాసంఘ నాయకులతో కూడా అందరూ బార్ అసోసియేషన్తో మాట్లాడడం జరిగింది. ఒక 2 గంటల పాటు చీరాల్లో 9 నుండి 11 దాకా ప్రతిరోజు కూడా ఒక అసోసియేషను బంద్ పాటించడానికి, ఈవెన్ మెడికల్ షాప్ అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు రోజు అసోసియేషన్తో మనం బంధుని పిలుపునిచ్చినట్లయితే ప్రజల నుండి అధికారుల నుండి రాజకీయ నాయకుల మీద ఒత్తిడి వస్తుందని ప్రజాసంఘ నాయకుల తరఫున కోరుతున్నాను. అదేవిధంగా ఐటీసీ కావచ్చు, కార్ ట్యాక్సీ యూనియన్స్ కావచ్చు, ఎన్ని రకాలైనటువంటి అసోసియేషన్ ఉన్నాయో వాళ్ళందరినీ, అదేవిధంగా అర్చక స్వాములు కూడా ఖచ్చితంగా దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు పెట్టాలని, కాబట్టి చీరాల ప్రజలందరూ కూడా మన అభివృద్ధి కోసం మనం పోరాడితే చీరాల జిల్లా కేంద్రం వస్తుంది. మన దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు కూడా మన చరిత్రలో నిలబడుతుంది. మనం ఎక్కడికో వెళ్ళి, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గం, ఏ పార్లమెంట్ అన్నా, ఏ జిల్లా అన్నా బాపట్ల అనుకుంటాం. దానికి ఎటువంటి చారిత్రక పేరు లేదు. అదే దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు కానీ మనం చెప్తున్నది చారిత్రకమైనటువంటి బలం కూడినటువంటి ఒక వ్యవస్థ, పేరు, బలం ఉంటుందని కోరుకుంటాం. చీరాల్లో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రతి అసోసియేషన్ కూడా కలిసి వచ్చి 29వ తారీఖు లోపల ఎవరి పార్టీకి వాళ్ళు, ఎవరి అసోసియేషన్ తరఫున వాళ్ళు ఆర్టీఓ గారికి అర్జీ ఇవ్వాలని, 29వ తారీఖున బాపట్లకి భారీగా ర్యాలీ తరలి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి 6 నియోజకవర్గాలు
6 నియోజకవర్గాలకి మధ్యస్థంగా ఉన్నటువంటి చీరాల కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆనాడు జిల్లాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో ఆనాడు మరి చీరాల్లో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వతంత్ర ఫెడరేషన్ అన్నీ కూడా కలిసి అనేక ఉద్యమం చేయడం జరిగింది. సంతకాల సేకరణ కూడా చేశాం. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు ఆనాడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారిని అనేక మంత్రులను కలిసి చీరాలకు ఉన్నటువంటి ప్రత్యేకతని తెలియజేశాం. మరి చీరాల్ని ఒకనొకప్పుడు చినబొంబాయిగా పేరు పొందినటువంటి చీరాల్ని మరి వస్త్ర వ్యాపారంలో అదేవిధంగా చేనేతల పరిశ్రమలో ఇవన్నీ కూడా ఉండేవి కాబట్టి ఎక్కువగా జనసాంద్రత ఉన్నటువంటి చీరాల్ని జిల్లా కేంద్రంగా చేయమని చెప్పేసి ఆనాడు కోరడం కూడా జరిగింది. మరి అటువంటిది ఏదో రాజకీయ కారణాలతోటి బాపట్ల జిల్లా కేంద్రంగా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉన్నటువంటి ప్రభుత్వం సరిహద్దులు మార్చడం, జిల్లాల పేర్లు మార్చడం, అదేవిధంగా జిల్లా సరిహద్దులు కూడా మార్చేసి వాళ్ళకి అనుకూలంగా దాని కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ నివేదిక ద్వారా మార్చాలని చెప్పేది అనుకున్న ప్రయత్నంలో మరి చీరాల్లో ఉన్నటువంటి నాడు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా చీరాల బాపట్ల మధ్యలో ఉన్నటువంటి 100 ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిల్లో ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకి అటు వేమూరు, రేపల్లె, బాపట్ల ఉన్నటువంటి వాళ్ళకి ఇటు అద్దంకి, పత్తూరు, చీరాలకు మధ్యస్థంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతూ మరి యొక్క జిల్లా కేంద్రంగా బాపట్ల జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి దాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు మార్చాలని చెప్పేసి మేము కోరుతాం. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు చాలా ఎక్కువగా బతుకుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కనుక చీరాలను కేంద్రంగా చేసుకొని జిల్లా కేంద్రంగా చేయగలిగితే ఇక్కడ అందరూ కూడా అనేక రకాలైన పనులు చేకూర్చబడతాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడే మన వాళ్ళు చెప్పినట్టు అనేకమైనటువంటి వసతులు ఉన్నాయి. ఒక చేనేత పరిశ్రమే కాకుండా అనేకమైనటువంటి వ్యాపార కేంద్రంగా కూడా మన గాంధీ మార్కెట్ ఉన్నది. సముద్ర తీరం దగ్గరగా ఉన్నది. ఇక్కడ నుంచి సముద్రం దగ్గర నుంచి హైదరాబాద్కి ఇప్పుడు పెద్ద రోడ్డు వేస్తున్నారు కాబట్టి 5 నిమిషాల్లో వచ్చి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలందరికీ ఏదో రూపాయలు పనికల్పన చేయడానికి చీరాలని కేంద్రంగా చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా మేము ముందు 13 జిల్లాలు 26 జిల్లాలుగా మార్చేటప్పుడు మేము చీరాలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు 7 తాలూకాలు కూడాను చీరాల మధ్యలో ఉండేది. కానీ మన ప్రకాశం జిల్లా అధికారులు మీతో చేస్తున్నారని చెప్పారు. అట్లాగే చీఫ్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది. అనేక మంత్రులని, అనేక మంది రాజకీయ నాయకుల్ని, అధికారులు కూడా కలవడం జరిగింది. ఖచ్చితంగా చీరాలే అన్నారు. ఆ తర్వాత చూస్తే బాపట్ల మార్చారు. కాబట్టి ఈ సామాన్య జనానికి అన్ని రకాల మంచి జరగడం కోసం చీరాలను చేయమని చెప్పేసి ఆ సాధన సమితిని ముఖ్యంగా మన దుగ్గిరాల గోపాలకృష్ణ చెప్పారు. ఎందుకంటే ఆయన బ్రిటిష్ వాళ్ళ టైంలో దీన్ని మున్సిపాలిటీకి చేర్చి అనేకమైనటువంటి పన్నులు విధిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి 20 రోజులు ఊరి బయట కొన్ని వేల మందిని ఇళ్లలుగా లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి చేశాం. అటువంటి నాయకుడు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన పేరు పెట్టాలని చెప్పి కోరుతూ